నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొదలైన ఎస్సీ ఉద్యోగుల రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కుప్పంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం యాత్రకు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న ఎస్సీ ఉద్యోగులు, పలు సంఘాల నేతలు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపునిచ్చారు. వెంటనే ఎస్సీ వర్గీకరణను ఆపాలని, క్రిమిలేయర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర మాలలు చేసి మరియు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం 50,000 ఉన్న మాదిగరికి మాలలకి, అదేవిధంగా 6.5% 5,000 మంది మాదిగరికి ఏమన్నా తేడా ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఒకే ఒక కులం మాల కులం అని చెప్పి మనందరం కూడా చెబుతా ఉన్నాం. అలాంటి మాలలను అన్యాయం చేస్తే అంటే మా మాలలు ఓట్లు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు తప్పనిసరిగా కూడా వర్గీకరణ రూపసంహరించాలని చెప్పి కోరుకుంటూ, మరొకటి ఈ తరంలో దాదాపు ఒక 70-80 మాల సంఘాలు ఉంటే రాష్ట్రంలో ఈ మాల సంఘాలన్నింటినీ ఏకం చేయడంలో ఒక కీలక భూమిక. అందరిని కూడా అక్టోబర్ 7వ తేదీ థ్యాంక్ యూ మిత్రులారా. ఇక్కడ ఎవరు ఆధ్వర్యంలో కాదు, మాలలో మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసి అడిగినంత ప్రారంభిద్దాం. మోహన్ గారు దాని జెండా ఉపవాసం ప్రారంభించాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై జై మాల.